ఈ రాత్రి మనం కన్నుమూయవలసి వస్తే ఎక్కడ కన్ను తెరవబోతున్నాం? ఎవరిని కలుసుకోబోతున్నాము? ఒకరోజు ఒక కుర్రవాడు తన తాతయ్య దగ్గరకు వచ్చి, తాతయ్య, సమాధుల దగ్గర ఘోరం జరిగిపోతుంది. అక్కడ సైతాను మరియు పేతురు గారు ఇద్దరు కూడా ఆత్మలను పంచుకుంటున్నారు అని చెప్పాడు. ఆత్మలు పంచుకోవడం ఏమిటి? తాతయ్యకు ఏమీ అర్థం కాలేదు. కుర్రవాడు మరలా, అవును తాతయ్య, అక్కడ సమాధుల దగ్గర గోడ ఉంది కదా, ఆ గోడ దగ్గరకు వెళ్ళి నేను విన్నాను. పేతురు అది నాది అంటుంటే అటువైపు ఉన్న సైతాను లేదు లేదు ఇది నాది అంటున్నాడు. బహుశా పేతురు మరియు సైతాను అక్కడ సమాధులలో ఉన్న ఆత్మలను పంచేసుకుంటున్నారేమో అని చెప్తూ ఉంటే ఆ తాతయ్యకు చాలా భయం వేసింది. సాధారణంగా వృద్ధాప్యానికి వచ్చిన పెద్దవాళ్లకు మరణం పట్ల ఎంతో కొంత భయం ఉంటుంది కదా. నిజమేనేమో, ఒక్కసారి చూద్దామని చెప్పి ఆ తాతయ్య తన మనవడిని తీసుకొని సమాధులున్న ప్రాంతానికి వచ్చాడు. సమాధుల చుట్టూ పెద్ద ప్రహరీ కూడా ఉంది. ఇద్దరు కూడా గేటు దగ్గర వచ్చి అక్కడే నిలవబడి లోపలి మాటలు వింటున్నారు. లోపల నుంచి అది నాది ఇది నాది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటలకు తాతలో వణుకు మొదలైంది. ఆ లోపల గేటు దగ్గర ఉన్న చిన్నది నాది అని ఒకరు, గేటు దగ్గర ఉన్న పెద్దది నాది అని మరొకరు అనగానే ఆ తాతయ్య గుండె గుటుక్కున ఆగిపోయింది. ఇంతకీ జరిగింది ఏమిటంటే, ఆ సమాధుల తోటలో లోపల ఒక నేరేడు చెట్టు ఉంది. ఆ నేరేడు చెట్టు క్రింద ఇద్దరు పండ్లు ఏరుకుంటున్నారు. ఇదిగో ఆ పండు నాది అని ఒకడు అంటే, ఇంకొకడు ఇది నాది అంటున్నాడు. ఈ లోపల వాళ్ళ కనుదృష్టి గేటు దగ్గర ఉన్న పండ్ల మీద పడింది. ఆ గేటు దగ్గర పెద్ద పండు మరియు చిన్న పండు ఉన్నాయి. ఒకడు చిన్నది నాది అంటే మరొకడు పెద్దది నాది అంటున్నాడు. పెద్దది నాది అనేసరికి తాత ప్రాణం కాస్త పోయింది. ఇది కేవలం కథ మాత్రమే, కానీ ఒక విషయం గమనించండి. ఒకవేళ ఈరోజు సైతాను ఒకవైపు, పేతురు మరొక వైపు నిలవబడి మనల్ని కోరుకోవలసి వస్తే నిన్ను చూసి ఎవరు కోరుకుంటారు? ఇతడు నావాడు, జీవము కలిగిన దేవునితో నిత్యము జీవించడానికి ఎన్నుకొనబడినవాడు అని నిన్ను గూర్చి పేతురు చెప్పగలిగిన జీవితం జీవిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. బైబిల్లో చూస్తాం, దేవుడు కూడా గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని గాని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి పోవుడి. మత్తయి సువార్త 25:31-41 వరకు. ఒకవేళ దేవుడు ఈరోజు పాపులను పరిశుద్ధులను వేరు చేయవలసి వస్తే నీవు ఏ వైపు ఉండబోతున్నావు? దేవుని చిత్తానుసారముగా జీవించిన, దేవుని వెంబడించిన వారే గొర్రెలు. నా గొర్రెలు నా మాట వింటాయని, తనకు లోబడతాయని ప్రభువు సెలవిచ్చాడు. నీవు దేవుని బిడ్డవైతే నీవు ఆయన మాటకు లోబడతావు. దేవుని వెంబడిస్తూ ఆయన ఇష్టానుసారంగా జీవిస్తావు. ఆ విధముగా కాకుండా నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, నీ శరీరం చెప్పినట్లుగా నీవు బ్రతుకుతున్నట్లయితే నీవు దేవునికి దూరం అవుతూ నరకానికి చేరువవుతున్నావనే సత్యము మరిచిపోవద్దు. గొర్రెలు అతని స్వరము వినును, ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచును. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.